ట్విన్ ఫ్లేమ్‌లో కొన్ని క్వెషన్స్ చాలా అంటే చాలా ఈ యొక్క డౌట్‌లో ఉన్నారు. నాకు ఇటువంటి మెసేజెస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. అండ్ సో, వాటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాననమాట. మ్యారేజ్ అయింది నా ట్విన్ ఫ్లేమ్‌కి. ఇప్పుడు అవేకెనింగ్ జరుగుతుందా లేదా? ఐ మీన్ తనకి. నన్ను మళ్ళీ మాకు రీయూనియన్ అవుతుందా లేదా? అంటే ఇంకోటేంటంటే ఆల్రెడీ నా ట్విన్ ఫ్లేమ్‌కి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడెలా? లేకుంటే ఇద్దరికీ ఇటువంటి సిట్యుయేషన్ రావచ్చు. ఇద్దరికీ వేరే వేరే దగ్గర మ్యారేజ్ అయిపోయుండొచ్చు. కొన్నిసార్లు పిల్లలు కూడా పుట్టుండొచ్చు. పిల్లలు కూడా మీకుండొచ్చనమాట. అండ్ ఇంకోసారి ఎలా జరుగుతుందంటే చాలా డిఫరెంట్‌గా జరుగుతుంది. చాలా డిఫరెంట్‌గా జరుగుతుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయరు ఇలా ఉంటుందా అని. అలా ఉంటుంది అన్నమాట. సో, దాన్ని మనం ఎలా దాన్ని సాల్వ్ చేయాలి? సాల్వ్ మీన్స్ ఇక్కడ సాల్వ్ అనేది కాదు. ఇది చాలా న్యాచురల్‌గా జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా న్యాచురల్ అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఒకవేళ మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో తెలీదు. అదేంటి మ్యారేజ్ అయిపోయినా కూడా మళ్ళీ నా యొక్క ట్విన్ ఫ్లేమ్‌తో రీయూనియన్ జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. యూనియన్ జరగటానికే కదా ఎర్త్ మీదకొచ్చాం. మరి మాకు పిల్లలున్నారు. పిల్లల సంగతి ఏంటి అంటే చాలా ప్రశాంతంగా జరుగుతుంది యూనియన్. అది ఎలా జరుగుతుంది అనేది మనం ఏ విధంగా ఏ వేలో వెళ్తుంది అనే దాని గురించి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎలా జరుగుతుంది అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేము. కానీ యూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది. యూనియన్ జరగటానికే కదా ఎర్త్ మీదకొచ్చాం. ఖచ్చితంగా జరుగుతుంది. రైట్? ఆహ్, మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో మీకు మ్యాచెస్ చూస్తున్నట్లయితే ఓకే. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవేకెన్ అయ్యారు. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ ఇంకా అవేకెన్ అవ్వలేదు. సో, వారికి వేరే వారితో మ్యారేజ్ జరగబోతుంది. సో, మీ యొక్క సిట్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఐ నో. నాకు తెలుసు. అయితే ఇటువంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. జరిగేది జరగనివ్వండి. కానీ రీయూనియన్ మీకు ఖచ్చితంగా జరుగుతుంది. జరిగి తీరాల్సిందే. ఇక్కడ ఎన్నో మీరు చాలా నేర్చుకోవాలి. ఇంకా ఏదో నేర్చుకోవాలి. అందుకే ఇలా జరుగుతుంది. లేకుంటే ఎందుకు జరుగుతుంది? రైట్? సో, ఖచ్చితంగా యూనియన్ అనేదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అస్సలు లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సేమ్ జెండర్ అయినా, లేకుంటే మ్యారేజ్ ఆల్రెడీ జరిగిపోయి ఉన్నా, లేకుంటే వేరే వాళ్ళతో తనకి మ్యారేజ్ జరిగినా, కొన్నిసార్లు ఆహ్, ఇద్దరు కూడా వేరే వేరే స్టేట్స్‌లో ఉంటారు. కొన్నిసార్లు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్నిసార్లు వివిధ రకాలుగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయము. ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క ట్విన్ ఫ్లేమ్ జర్నీలో. యెస్. చాలా ఐ మీన్ చాలా కష్టంగా ఉంటుంది. బట్ అది చాలా సులువుగా, చాలా ప్రశాంతంగా అలా జరిగిపోతూ ఉంటుంది. రైట్? యెస్. ఇంకోటేంటంటే ఇన్నర్ వర్క్. ఇన్నర్ వర్క్ గురించి చాలామంది బాధపడుతూ ఎలా చేయాలి? ఏం చేయాలి? అనే సంగతి చాలా మందికి తెలీదు. నీకు తెలుసు ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది. నీకే తెలుస్తూ వస్తుంది. రైట్? యెస్. అండ్ మీరే కానీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. సో, ఒక క్లారిటీ అయితే ఇస్తాను. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఇంక మీరు ఆహ్, యెస్. మీకు మొత్తం తెలిసిపోతుంది అన్నమాట. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే సంగతి మీకు తెలిసిపోతుంది. ఇంక మీరు ఎవ్రీథింగ్. నీకు మొత్తం తెలిసిపోతుంది క్లాస్‌లో. జస్ట్ ఒక 1 వీక్‌లోనే మీకు ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేస్తుంది. క్లాస్ మనం ఒక 22 డేస్ కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేసినా కూడా ఒక 1 వీక్‌లోనే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్? యెస్. అటువంటి క్లారిటీ అయితే ఖచ్చితంగా క్లాస్‌లో నేను ఇవ్వగలను. మీ యొక్క యూనియన్ గురించి. థాంక్ యూ సో మచ్.